హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి ఒక కీలక అప్డేట్స్ రావడం జరిగింది. కొన్ని రూల్స్ అయితే రద్దు చేశారు. సో రైతు రుణమాఫీ 2,00,000 వరకు చేయబోతున్నట్టు మనకి సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి విధి విధానాలు పూర్తి సమాచారం చెప్తాను. ఇంత ముందుకు వీడియోస్ కంటే 100 రెట్లయితే ఈ వీడియో చాలా బెటర్గా ఉంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈ వీడియో నుండి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం మ్యాటర్లో కనుక వెళ్ళినట్లయితే సో ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే మనకి రేషన్ కార్డుకి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఉండాలా, పాత రేషన్ కార్డు ఉండాలని కూడా చాలామంది డౌట్ అడుగుతున్నారు. గతంలో ఏదైతే కొత్త రేషన్ కార్డు అంటే ఉన్న రేషన్ కార్డుకి ఇప్పుడు యాక్చువల్గా కొంతమందికి రేషన్ కార్డు కలిగి ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఇప్పుడు రిమూవ్ అయ్యి మళ్ళీ కొత్త రేషన్ కార్డుకి వెళ్తున్నారు. కొత్త రేషన్ కార్డుకి వెళ్ళిన తర్వాతనే మనకి ఈ రుణమాఫీ అయితే వచ్చే అవకాశం ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ రుణమాఫీ అవకాశం అయితే ఇప్పుడు కాకపోతే జీవో పాస్ అవుతుంది, కాకపోతే రేషన్ కార్డ్స్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనివల్ల చాలామందికి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది రైతు రుణమాఫీకి. ఒకవేళ రేషన్ కార్డు కొత్తది పాతది ఏం లేదండి, మీ కాడ రేషన్ కార్డు ఉంటేనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి వీరు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ రేషన్ కార్డుకి ఈ నెల 28 నుంచి 28 నుండి అమలు చేస్తున్నారు అప్లై చేసుకోవడానికి. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ రైతు రుణమాఫీకి సంబంధించిన కొన్ని విధి విధానాలు మీకు ఈ వీడియోలో చెప్తాను. చాలా వరకు లైక్ చేయండి. ఇంకొకటి, రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ వస్తుందంటే ఇప్పటి నుంచి ఖచ్చితంగా రాదని నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాము, ఇచ్చిన తర్వాతనే ఇస్తాము. ఇంకోటి, రేషన్ కార్డ్స్ ఆల్రెడీ కలిగి ఉన్న వారికి కూడా కొంత అనర్హులుగా ఉండి అర్హులుగా పొందిన వారికి కూడా రిమూవ్ చేయబోతున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఆల్రెడీ వీళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఇస్తామని కూడా చెప్తున్నారు. ఇంకొకటి, మనకి ఈ రుణమాఫీకి సంబంధించి కొన్ని విధి విధానాలు చూద్దాం. గోల్డ్ లోన్స్కి రుణమాఫీ ఉంటుందా అని అడుగుతున్నారు చాలామంది. ఖచ్చితంగా రుణమాఫీ అయితే ఉండదండి. గోల్డ్ లోన్స్ వేరు, రైతు రుణమాఫీ వేరు. రైతు రుణమాఫీకి సంబంధించినది ఏంటంటే అగ్రికల్చర్ మీద మనం తీసుకుంటాము. ఇదేంటంటే గోల్డ్ లోన్, మనం గోల్డ్ తాకట్టు పెట్టి జస్ట్ పాస్బుక్ జిరాక్స్ పెట్టాము. దానికి ఎటువంటి సంబంధం అయితే ఉండదండి. ఖచ్చితంగా మీరు ఈ విషయం అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే రైతు రుణమాఫీకి సంబంధించి చాలామంది ఒక 100 డౌట్స్ అడుగుతున్నారండి. ఇంకొకటి ఏంటంటే, నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ రెన్యువల్ చేశాను, వస్తుందా లేదా అని అడుగుతున్నారు. లేదా నేను ఒక 1 వీక్ బ్యాక్ లోన్ తీసుకున్నాను, గుర్తుపెట్టుకోండి, 1 వీక్ బ్యాక్ లోన్ తీసుకున్నాను, 2 ఇయర్స్ బ్యాక్ లోన్ రెన్యువల్ చేశాను, వస్తుందా లేదా. అదేవిధంగా నేను అప్పు ఈరోజు తీసుకుంటే వస్తుందా అని అడుగుతున్నారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. 1 వీక్ బ్యాక్ తీసుకున్న, అదేవిధంగా ఈరోజు తీసుకున్న జీవో అనేది మనకు రిలీజ్ చేస్తారు. అంటే ఈ డేట్ లోపు ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ చేయండి అని. సో ఖచ్చితంగా ఆ డేట్ లోపు వారికే ఖచ్చితంగా చేస్తారు. అది ఇంప్లిమెంటేషన్ అయితే అవుతుంది. ఇంకొకటి, 2 ఇయర్స్ బ్యాక్ మీకు ఇంట్రెస్ట్ కానీ ఏది మీరు కట్టినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదండి. సో దానికి ఇస్తామని క్లియర్గా చెప్పారు. ఇంకొకటి, దీనికి ఇప్పుడు నాకు లోన్ ఒక 1,80,000 ఉంది, ఒక 2,00,000 వరకు నేను ఇంకా 25,000 30,000 వడ్డీ వచ్చింది, దాన్ని కడితే బెటరా లేదని అడుగుతున్నారు. కడితే యూజ్ అయితే ఉండదండి. ఎందుకంటే మనకు 2,00,000 వరకు రుణమాఫీ అన్నారు కాబట్టి. సో 2 lakhs ఉండదు. అప్పుడు అవుట్ స్టాండింగ్ 1,80,000 ఉంటుంది. 1,80,000 రుణమాఫీ అవుతుంది. ఈ 25,000 మీరు చేతి నుంచి కట్టిన వాళ్ళు అవుతారు. సో అక్కడ మీకు బెనిఫిట్స్ అనేవి కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. కొత్త రేషన్ కార్డు ఎప్పుడు ఇవ్వబోతారు, ఇచ్చిన తర్వాత రుణమాఫీ స్టార్ట్ అవుతుందా? ఎస్, కొత్త రేషన్ కార్డు ఈ నెల 28 నుంచి ఇవ్వబోతున్నారు. సో 28 తర్వాత నుంచే మనకి కొత్తగా రేషన్స్ కార్డ్స్ పొందిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత నుంచి మనకి రుణమాఫీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. రుణమాఫీ ఖచ్చితంగా మనకి ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ విడతల వారీగా చేస్తాము అని చెప్పేసి కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. అంటే రుణమాఫీ ఏ విధంగా చేయబోతారు అంటే, యాక్చువల్గా మనకి ఒక 2016 ఎగ్జాంపుల్గా 2016 నుంచి 2019 వరకు 18 వరకు ఫస్ట్ టర్మ్లో ఇస్తారు. తర్వాత 2018 నుంచి 2020 వరకు ఒకసారి, తర్వాత 2020 నుంచి 2023 స్టిల్ డేట్ వరకు ఒకసారి, ఇలా మనకి లిస్ట్ అయితే రూపొందిస్తారు డేట్ల వైజ్గా. సో ఫస్ట్ విడతల వారీగా పిలుస్తూ వాళ్ళని రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి, నాకు ₹1,00,000 రుణమాఫీ తెరాస ప్రభుత్వంలో అయ్యింది, బట్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ₹2,00,000 తీసుకున్నాను, అవుతుందా అంటే, గుర్తుపెట్టుకోండి, తెరాస ప్రభుత్వంలో అయిన వారికి ఈ ప్రభుత్వంలో అవ్వకుండా ఉండడం ఏం లేదు, ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే ఆ ప్రభుత్వంలో ₹1,00,000 రుణమాఫీ చేసిన వారికి ఈ ప్రభుత్వంలో 2,00,000 వరకు రుణమాఫీ అవ్వాలి అంటే ఖచ్చితంగా 2,00,000 వరకు లోన్స్ అయితే ఉండాలి. 2,00,000 లోన్స్ లేకుండా నాకు 1,50,000 వరకు లోన్ ఉంది, ఇంకొక 50,000 2,00,000 రుణమాఫీ అన్నారు కదా, 2,00,000 ఎందుకు ఇవ్వరు, ఇంకో 50,000 కలిపి నా అకౌంట్లకి రిటర్న్ వేయొచ్చు కదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. బట్ అట్లా ఉండదండి. రుణమాఫీ అంటే మనం తీసుకున్న లోన్కి
మాత్రమే మాఫీ చేస్తారు అంతే తప్ప 2,00,000 రుణమాఫీ ఉంది అని చెప్పేసి నువ్వు తీసుకున్న 1,50,000కి ఇంకో 50,000 ఉల్టా నీకు రిటర్న్ అకౌంట్లోకి అయితే వేయరు. ఎంతైతే ఉందో అంతే అవుట్ స్టాండింగ్‌ని వాళ్ళు మనకి క్లోజ్ చేసి మీకు కొత్త లోన్స్ తీసుకుంటే మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంటుంది తప్ప దీంట్లో మళ్ళీ ఎటువంటి చేంజెస్ అయితే ఏం లేవు. రైతు రుణమాఫీకి ఏమైనా లిమిట్ పెట్టబోతున్నారా అని అడుగుతున్నారు. ఎన్ని ఎకరాలు ఇటువంటివి ఏమి ఉండదండి. అది జస్ట్ మనకి రైతు రుణమాఫీకి అయితే లిమిట్ పెట్టబోతున్నారు. కేవలం అది దేన్ని దృష్టిలో పెట్టుకొని అంటే పథకం వృధా అవ్వద్దు అని చెప్పేసి ఉద్దేశంతో మనకి చేస్తున్నారు. సో రైతు రుణమాఫీకి అయితే ఎటువంటి లిమిట్స్ లేవు. కేవలం రేషన్ కార్డు పెడుతూ చేస్తున్నారు. 2,00,000 పైన కంటే ఎక్కువ అంటే 2,50,000 3,00,000 తీసుకున్న వారికి ఉంటుంది. అంటే 2,00,000 వరకే అన్నారు కంటే ఎగ్జాక్ట్ 2,00,000 కంటే తక్కువ తీసుకున్న వారికి వర్తిస్తుందా, 2,00,000 పైన తీసుకున్న వారికి కూడా ఈ లోన్ వర్తిస్తుంది అంటే రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2,00,000 పైన తీసుకున్న సంబంధం లేదు. కానీ వాళ్ళు ఇచ్చేది మాత్రం రుణమాఫీ కేవలం 2,00,000 వరకే ఇస్తారు. ఖచ్చితంగా 2,00,000 వరకు ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకా కొంతమంది డౌట్స్ ఏమి అడుగుతున్నారంటే మాకు మార్ట్గేజ్ లోన్ తీసుకున్నాము దానికి రుణమాఫీ అవుతుందంటే సో ఎల్టీ లోన్కి దీనికి ఇప్పుడు సంబంధం లేదండి. ఖచ్చితంగా మార్ట్గేజ్ లోన్స్ అయితే రుణమాఫీ అయితే అవ్వదు. కేవలం మన క్రాప్ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే రుణమాఫీ అవుతుంది. గోల్డ్ లోన్స్కి రుణమాఫీ అంటే ఆల్రెడీ చెప్పాను, గోల్డ్ లోన్స్కి సంబంధం లేదు. మేము 2 బ్యాంకుల్లో క్రాప్ లోన్స్ తీసుకున్నాము. ఒక గవర్నమెంట్ బ్యాంకులో ఇంకో గవర్నమెంట్ బ్యాంకులో తీసుకున్నాము. మాకు రుణమాఫీ అవుతుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అవుతుందండి. గవర్నమెంట్ ఎంతైతే ప్రకటించిందో దాంట్లో ఖచ్చితంగా ఎటువంటి ఛాన్స్ అయితే ఏం లేదు. ఖచ్చితంగా చేంజెస్ కూడా ఏమి ఉండవు. ఖచ్చితంగా 2,00,000 వరకు మీరు ఎన్ని బ్యాంకులు వేసుకున్నా కానీ 2,00,000 వరకే చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కేవలం ఒక రేషన్ కార్డు పైన ఇప్పుడు మీకు స్టార్టింగ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వర్తిస్తుంది. నెక్స్ట్ మీకు 3 వారాల ముందు తీసుకున్న లోన్స్ కూడా ఇస్తారా, నెక్స్ట్ కొత్త లోన్స్ ఇస్తున్నారా, ఇవన్నీ అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ క్రాప్ లోన్ అనేది ఏకకాలంలో చేస్తారా అంటే 2,00,000 ఒకేసారి చేస్తారా అంటే విడతల వారి చేస్తారు. అంటే ఫస్ట్ సారి 1,00,000 రూపాయలు చేసి తర్వాత సెకండ్ టైం 1,00,000 చేయడం ఇట్లా కాదండి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పటికి కూడా క్లియర్ కట్గా ఏదైతే ఇచ్చిన మాట మీద నిలబడి ఇప్పుడు కూడా అదే విషయం చెప్తుంది. ఏకకాలంలో చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కొత్తగా లోన్స్ ఇస్తున్నారా అని అడుగుతున్నారు. ఇప్పుడైతే లోన్స్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. తర్వాత రుణమాపిన వెంటనే మళ్ళీ కొత్త లోన్స్ తీసుకునే అవకాశం కూడా ఉందని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా రుణమాపి అయిన వెంటనే మళ్ళీ మీకు లోన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మీకు అక్కర కోసం మళ్ళీ ప్రభుత్వం వెంటనే మీకు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 వారాల ముందు లోను మాఫీ అవుతుందని అడుగుతున్నారు. ఖచ్చితంగా 3-4 వారాల్లో జీవో వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకోటి క్రాప్ లోన్స్ అనేవి ఒక పర్సన్ డెత్ అయ్యాడు. సో అది ఒక 2 ఇయర్స్ బ్యాక్ డెత్ అయ్యాడు. అతనికి రుణమాఫీ వస్తుందా లేదా అని అడుగుతున్నారు. సో దానికైతే ఇప్పుడైతే మోస్ట్లీ రాకపోవచ్చు. గతంలో అయితే రాలేదు. బట్ ఈసారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం అయితే తెలంగాణలో ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తూ అదేవిధంగా సంక్రాంతి తర్వాత నుంచి ఇది ప్లస్ నెక్స్ట్ మనకి ఇందిరమ్మ ఇండ్లు ఈ 2 సంక్రాంతి తర్వాత నుంచి ఈ 2 పథకాలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఎందుకంటే ఇది పెద్ద అమౌంట్తో కూడుకున్న పథకం కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్స్ తీసుకొని వీటిని విధి విధానాలు ఏర్పరిచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ అయితే చేయబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి నేను ఈ వీడియో చేశాను. ఖచ్చితంగా మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా ఈ వీడియో కింద మీకు ఏమైనా డౌట్స్ అంటే ఇందులో మిస్ అయిన పాయింట్స్ కనుక మిస్ అయి ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి ఒక్కరికి మనము రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.